హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతపండు పులిహోర కోసం ఇలా ముందుగా చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొన్ని పల్లీలు, కొద్దిగా జీడిపప్పు అండి. సో ముందుగా ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. నేను చూపించే ఈ రెసిపీ కొంచెం వెరైటీగా ఉంటుందండి, సో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. సో ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చింతపండులో ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి, కొద్దిగా మునిగేంత వరకే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు ఇవి సపరేట్గా కాకుండా ఇలా కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి పులిహోర. సో దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న ఈ మిశ్రమం చాలా రోజులు నిల్వ ఉంటుందండి. సో ఇన్స్టెంట్గా ఎప్పుడైనా కలిపి చేసుకోవచ్చు పులిహోర. దీన్ని స్టోర్ చేసి పెట్టుకొని వారం రోజులైనా ఉంటుందండి. ఇది పులుసుని బాగా ఉడికినిచ్చాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చివాసన పోయేంత వరకు. సో ఇప్పుడు ముందుగా మనం అన్నాన్ని ఇలా ఒక డీస్లో వేసుకొని బాగా చల్లార్పుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు పులుసు తెచ్చి దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి దాంట్లోనే కాకుండా సపరేట్గా చేసుకుంటే బాగా ఉంటుందండి, కరకరలాడుతా. అందుకే నేను పులుసులో వేసుకోకుండా సపరేట్గా వేసుకుంటున్నాను. ఈ విధంగా చేత్తో పులిహోరనంతా బాగా కలుపుకోవాలండి. సో ఇలా చేసుకుంటే చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందండి. సో 3 ఎండుమిర్చిని ఇలా సపరేట్గా ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో వేస్తే పులుసులో వేస్తే కొంచెం మెత్తగా అయిపోతాయండి. సో అందుకని నేను సపరేట్గా వేసి యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, దాంట్లోనే వేసుకోవచ్చు. అంతేనండి, చూసారా ఎంత చక్కగా బాగా వచ్చిందో. సో టేస్ట్ కూడా పులుసు కరెక్ట్గా సరిపోయింది నాకైతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.